students. సో మనం ఈ సెషన్ లో డిస్కస్ అయిపోతుంది ఏంటి అంటే జనవరి 2024 కరెంట్ అఫైర్స్, రీజనల్ కరెంట్ అఫైర్స్ కదా. రీజనల్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ అయిపోతున్నాం. ఇక్కడ 1 by 1 డిస్కస్ చేస్తూ వద్దాం. వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ అగ్రగామి. సంస్కరణలలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామి. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద పైనీర్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ రిఫార్మ్స్ అంటున్నాడు. అగ్రికల్చర్ మార్కెటింగ్ రిఫార్మ్స్, వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలలో అన్నమాట. సంస్కరణల్లో ప్రథమ స్థానం, టాప్ ప్లేస్ లో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు అని అంటే, దీన్ని అనౌన్స్ చేసింది నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మనకి AMFFI ఇది ఇండెక్స్ అన్నమాట, సూచి. దీన్ని విడుదల చేస్తూ ఉంటుంది అనమాట. దీన్ని రెగ్యులర్ గా 2016 నుంచి మనకి రిలీజ్ చేస్తూ ఉంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ స్కోర్ ఎంత అంటే 94 అనమాట. 94 ఇస్ ద స్కోర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ పర్టికులర్ AMFFI అంటే ఏంటి అని అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ ఇండెక్స్. AMFFRI రిఫార్మ్స్ ఇండెక్స్. అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ ఇండెక్స్. ఈ ఇండెక్స్ ని 2016లో స్టార్ట్ చేసింది అనమాట. దీనిలో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్ లో ఉంది అని, తర్వాత నెక్స్ట్ స్థానాలలో, నెక్స్ట్ పొజిషన్స్ లో, టాప్ సీడ్ లో, అంటే నెక్స్ట్ పొజిషన్ కనుక మనం అబ్జర్వ్ చేసామంటే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్, ఉత్తరప్రదేశ్ నెక్స్ట్ పొజిషన్, కర్ణాటక థర్డ్ పొజిషన్, తమిళనాడు ఫోర్త్ పొజిషన్, తెలంగాణ ఫిఫ్త్ పొజిషన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇవి టాప్ 6 స్టేట్స్ అన్నమాట. మరి దీన్ని ఈ ర్యాంక్స్ ని దేన్ని బేస్ చేసుకుని ఇస్తారు, అది కూడా ఒక పాయింట్ కావాలి కదా. ఈ ర్యాంక్స్ ని జనరల్ గా దేన్ని బేస్ చేసుకుని హోల్డ్ చేస్తారు అంటే, ఆంధ్రప్రదేశ్ కి ఫస్ట్ రావడానికి, అంటే ఫస్ట్ పొజిషన్ రావడానికి సింగిల్ యూనిఫైడ్ అగ్రి మార్కెటింగ్ ఈ వ్యవస్థ ఉండడం, దీంతో పాటు ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ చాలా స్ట్రాంగ్ గా ఉండడం, ఇవి రీజన్స్ అన్నమాట. మరి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ అనేది దేన్ని బేస్ చేసుకుని మరి క్లాసిఫై చేస్తారు అనేది కూడా తెలియాలి కదా. అంటే కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, పారామీటర్స్ ఆర్ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మరి ఇక్కడ కన్సిడర్ చేసిన కీ ఫ్యాక్టర్స్ ఏంటి ఈ ర్యాంక్ ఇవ్వడానికి అనేది మనకి కావాలి. కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కోర్ అనుకోవాలి. పర్టికులర్ స్టేట్ ఎందుకు దేని ఇలా క్లాసిఫై చేయడం, ఫస్ట్ సెకండ్ థర్డ్ అని క్లాసిఫై చేయడానికి మరి కొన్ని ఏ పారామీటర్స్ ని వీళ్ళు కన్సిడర్ చేశారు అని అంటే, ద పారామీటర్స్ కన్సిడర్డ్, పారామీటర్స్ అంటాడు, లేకపోతే ఫ్యాక్టర్స్ అంటాడు. ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ కీ ఫ్యాక్టర్, మోస్ట్ ఇంపార్టెంట్ ఇదేంటి అంటే లైసెన్స్ ఒక మేజర్ ఫ్యాక్టర్ అన్నమాట. అయితే దీంతో పాటు రేషనలైజేషన్ ఆఫ్ మార్కెట్ ఫీస్, రెండవది రేషనలైజేషన్ ఆఫ్ మార్కెట్ ఫీజ్. తర్వాత దీంతో పాటు అగ్రికల్చర్ రెగ్యులేషన్స్, వీటితో పాటు ఈనామ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అన్నమాట, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ మాడ్యూల్స్. వీటన్నిటిని బేస్ చేసుకుని దీనికి ర్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట.
ఈ ఇండెక్స్ మనం చెప్పుకున్నాం కదా, AMFFRI. దీన్ని 2016లో ఇంట్రడ్యూస్ చేసింది నీతి ఆయోగ్. 2016లో అన్నమాట. దేనికోసము ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే 2016లో దీన్ని టు అసెస్ ద ఇండియన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మార్కెట్ ఓరియంటెడ్ రిఫార్మ్స్ ఇన్ ద అగ్రికల్చర్ సెక్టార్ అన్నమాట. అగ్రికల్చర్ లో మార్కెట్ రిఫార్మ్స్ గురించి, అగ్రికల్చరల్ సెక్టార్ లో మార్కెట్ రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి తీసుకొస్తున్నారు, సంస్కరణలు ఏమేమి తీసుకొస్తున్నారో తెలుసుకోవడం కోసం, మార్కెట్ రిఫార్మ్స్ తెలుసుకోవడం కోసం AMFFRIని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇవి మనకి గ్రూప్ 1 లాంటి గ్రూప్ 1 మెయిన్స్ లాంటి వాటిలో కూడా ఉపయోగపడే అంశాలు, చాలా ఇంపార్టెంట్ అంశాలు. సో అగ్రికల్చర్ సెక్టార్ లో మార్కెట్ ఓరియంటెడ్ రిఫార్మ్స్ ఏమేమి ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ పర్టికులర్ ఇండెక్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. తర్వాత రాడికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దీన్ని ఇట్ లాంచ్డ్ రాడికల్ రిఫార్మ్స్ అంటారు. చాలా చాలా రిఫార్మ్స్ ని తీసుకొని వచ్చింది. అంటే ప్రొడక్టివిటీ ఎఫెక్ట్ అయినప్పుడు, గ్రోత్ తగ్గినప్పుడు, లో అగ్రికల్చర్ రిటర్న్స్ ఉన్నప్పుడు ఎలాంటి కండిషన్స్ ని వీళ్ళు ఎలాంటి కండిషన్స్ మీద ఫోకస్ చేయాలి అనే అవగాహన కూడా కలిగిస్తోంది అనమాట. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫార్మ్ అగ్రికల్చర్ అండ్ డబుల్ ద ఇన్కమ్ ఆఫ్ ద ఫార్మర్స్ అని ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ ని డబుల్ చేయడం కష్టము, తర్వాత అగ్రికల్చర్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం కూడా కష్టమని ఇది వ్యక్తపరిచింది అనమాట దాని అభిప్రాయాన్ని. అయితే హవెవర్ ద అగ్రికల్చర్ ఇట్ వాజ్ లాంచ్డ్ టు ఎంకరేజ్ ద implementation of necessary reforms to modernize and create a farmer friendly policy and market environment. అది పాయింట్. సో ఇక్కడ ఏంటి అని అంటే AMFFRI ఇది దీని ఒపీనియన్ ప్రకారం ఏంటి అని అంటే ఫార్మర్ ఇన్కమ్ ని డబుల్ చేయడం కష్టం అవుతుంది. అయితే ఇంకేం చేయొచ్చు అంటే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ని క్రియేట్ చేయొచ్చు. కొన్ని నెసెసరీ రిఫార్మ్స్ ద్వారా మోడర్నైజ్ చేసి ఫార్మర్ ఫ్రెండ్లీ పాలసీలను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా మార్కెట్ ఎన్విరాన్మెంట్ ని ఒక మంచి వ్యవస్థాపకంగా దాన్ని మార్చొచ్చు అనేది ఇతని పాయింట్ అన్నమాట. సో ఎంకరేజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నెసెసరీ రిఫార్మ్స్ టు మోడర్నైజ్ అండ్ క్రియేట్ అ ఫార్మర్ ఫ్రెండ్లీ పాలసీ అండ్ మార్కెట్ ఎన్విరాన్మెంట్. దట్స్ అ పాయింట్. అది మార్కెట్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేయడానికి సంబంధించిన అంశం. సో నీతి ఆయోగ్ వ్యవసాయ మార్కెటింగ్ మరియు రైతు స్నేహపూర్వక సంస్కరణలకు సూచికగా దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీనిలో ముఖ్యాంశాలు కనుక మనం చూస్తే, దీని ప్రత్యేకత కనుక చూస్తే మనం ఈ పర్టికులర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ రిఫార్మ్స్ లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ పొజిషన్ లో ఉందని, యూపీ సెకండ్ పొజిషన్ లో, కర్ణాటక థర్డ్ పొజిషన్ లో ఉందని, తమిళనాడు, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ కూడా ఆ లిస్ట్ లో ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ ర్యాంకింగ్ అగ్రికల్చర్ మార్కెటింగ్, ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మరియు సింగిల్ యూనిఫైడ్ లైసెన్స్ మార్కెట్ ఫీజుల హేతుబద్ధీకరణ, అంతేకాకుండా వ్యవసాయ రాయితీలు, ఈనామ్ మాడ్యూల్స్ వంటి కీలక అంశాల ఆధారంగా నిర్ణయిస్తారు. వ్యవసాయ మార్కెటింగ్ మరియు రైతు స్నేహపూర్వక సంస్కరణల సూచిక అనేది వ్యవసాయ రంగంలో మార్కెట్ ఆధారిత సంస్కరణల అమలుపై భారతీయ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను అంచనా వేయడానికి 2016లో నీతి ఆయోగ్ ప్రారంభించింది అనమాట. దీన్ని భారతదేశంలో మనం కనుక అబ్జర్వ్ చేస్తే వ్యవసాయ రాబడిలో కొన్ని సంక్షోభాలు ఉంటుంటాయని చెప్పుకుంటున్నాం. వాటిని నివారించడానికి, అంతేకాకుండా సమూల సంస్కరణలు చేపట్టే దిశగా దీన్ని ప్రారంభించడం జరిగింది. అంటే సమూలంగా చాలా దశలు తీసుకొచ్చే విధంగా ప్రారంభించారు దీన్ని. వ్యవసాయాన్ని మార్చడం మరియు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అసాధ్యమైనప్పటికీ వ్యవసాయంలో ఏం చేయొచ్చు అని అంటే ఆధునీకరణను తీసుకురావచ్చు, ఆధునీకరణ అంశాలను తీసుకురావచ్చు. ఆధునీకరించడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వ్యవసాయంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త వంగడాలు ఏవైతే ఉన్నాయో, లేదా కొత్త పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూడా పాటించడానికి అవకాశం దొరుకుతుంది అనమాట. అది మన ఈ వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్న పాయింట్ చెప్పుకున్నాం కదా, దానికి రిలేటెడ్ అంశం అనమాట. దట్ ఇస్ వన్. సో ఇది అనమాట మన వ్యవసాయ మార్కెటింగ్ కి సంబంధించిన అంశం. నెక్స్ట్ అంశానికి వెళ్దాం. 3 ఎనర్షియా అవార్డ్స్ ఫర్ ఏపీ.
మనకి 3 అవార్డులు ఎనర్షియా అవార్డ్స్ రావడం జరిగిందనమాట. ఫాల్కన్ మీడియా అండ్ ఎనర్జీ ఫౌండేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ప్రమోట్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేసే అవార్డులు అనమాట. సో ఎనర్షియా అవార్డ్స్ ఫర్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. మనకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పవర్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఏపీ పవర్ కంపెనీస్. పవర్ కంపెనీస్ కి 3 అవార్డ్స్ వచ్చాయి అనమాట. 3 అవార్డ్స్ వచ్చాయి. ఇది 16th ఎడిషన్, 16th ఎనర్షియా అవార్డ్స్. ఎవరు ప్రెజెంట్ చేస్తారంటే వీటిని ప్రెజెంటెడ్ బై ఫాల్కన్ మీడియా అన్నమాట. ఫాల్కన్ మీడియా అండ్ ఎనర్జీ ఫౌండేషన్. ఎనర్జీ ఫౌండేషన్ టు ప్రమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అంటే ఇది ఎనర్జీ సెక్టార్ కి, రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన ఎనర్జీ సెక్టార్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీకి, రెన్యూబుల్ పవర్ ఆర్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన అంశం అన్నమాట. ఇక్కడ మనకి ఎనర్షియా అవార్డ్స్ ఏంది అంటే ఇది 16వ ఎడిషన్ అని చెప్పుకున్నాం. ఫాల్కన్ మీడియా అండ్ ఎనర్జీ ఫౌండేషన్ జనరల్ గా ఈ ఫౌండేషన్ ఏం చేస్తుంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి, ఎనర్జీ సెక్టార్ కి సంబంధించి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ని ప్రమోట్ చేయడానికి ఒక సంస్థ అన్నమాట, ప్రమోట్ చేసే సంస్థ అన్నమాట. ఏపీ ట్రాన్స్కో ఓన్ అవార్డ్స్. ఈ లిస్ట్ లో మనకి ఏపీ ట్రాన్స్కో ఒకటి. ఏపీ ట్రాన్స్కో ఈ అవార్డు లిస్ట్ లో టాప్ కేటగిరీలో టర్న్ అవుతూ వస్తుంది అనమాట. ఏపీ ట్రాన్స్కో ఓన్ అవార్డ్స్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ఫిక్షన్. సో ఎవరికి వచ్చే అవార్డ్స్ అంటే ఏపీ ట్రాన్స్కోకి అనమాట. ఏపీ ట్రాన్స్కో పర్ఫార్మెన్స్ బేస్ గానే, అంటే టాప్ పర్ఫార్మర్ గా ఉన్న కంపెనీలకి, ఉన్న పవర్ కంపెనీస్ కి ఈ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అనమాట. 3 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత మనం కనుక చూస్తే దీంతో పాటు పవర్ కంపెనీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కి జనరల్ గా ఇస్తారనమాట ఈ అవార్డులు. అంటే పునరుత్పాదక విద్యుత్ ఇంధన రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ ఫాల్కన్ మీడియా ఎనర్జియా ఫౌండేషన్ అందించే 16వ ఎనర్జీ అవార్డుల్లో ఏపీ రాష్ట్ర విద్యుత్ సంస్థలు 3 పురస్కారాలు దక్కించుకున్నాయని చెప్పుకున్నాం. దీనిలో హరిత ఇంధనం ఒకటి. పునరుత్పాదక రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెనకంజ వేస్తుంది అని రాష్ట్ర ప్రభుత్వం ఇంధన వనరుల అభివృద్ధికి, సో పునరుత్పాదక రంగంలో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్ క్యాప్ మౌలిక సదుపాయాల కల్పన రంగంలో ఏపీ ట్రాన్స్కో పురస్కారాలు సాధించింది, ముందంజలో ఉందన్నమాట. సో ఈ అవార్డులను సాధించడం జరిగింది. తర్వాత ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్. ఆడుదాం ఆంధ్రప్రదేశ్. సో ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ కాంపిటీషన్ ఇది మనకి విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరీస్. సో విలేజ్ అండ్ వార్డ్ సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగింది అనమాట. ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఆర్గనైజ్డ్ ఫ్రమ్ దీన్ని ఎక్కడి నుంచి అంటే విలేజ్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్ దాకా ఆర్గనైజ్ చేశారనమాట. ఆన్ December 26th ఎక్కడ అంటే లోయోలా కాలేజ్, లోయోలా పబ్లిక్ స్కూల్ ఉంది కదా, స్కూల్లో లోయోలా పబ్లిక్ స్కూల్ ఎట నల్లపాడు ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్. నల్లపాడు ఇన్ గుంటూరు డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ స్టార్ట్ చేశారు.
తర్వాత మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ దీన్ని ఫార్మల్ గా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మెయిన్ స్పోర్ట్స్ కింద అంటే వీళ్ళు ఏ ఆటలకి ప్రయారిటీ ఇచ్చారు, ఆడుదాం ఆంధ్ర అంటే ఆల్ టుగెదర్ వి విల్ ప్లే అనే కదా కాన్సెప్ట్, అదే కదా. దీనిలో కొన్ని స్పెషల్ ఈవెంట్స్ స్పోర్ట్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వాటిలో మొదటిగా మనం ఉన్న స్పోర్ట్స్ ఈవెంట్లు ఇక్కడ క్రికెట్, వాలీబాల్, తర్వాత మన రాష్ట్ర మన స్టేట్ స్పోర్ట్ కబడ్డీ, తర్వాత పోతే ఖోఖో, బ్యాడ్మింటన్. సో వార్డ్ సెక్రటరీ, మండల్ కాన్స్టిట్యున్సీ, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్స్ వీటిల్లో ఫిబ్రవరి 10th దాకా జరుగుతాయని అనౌన్స్ చేశారు. డిసెంబర్ 26th నుండి ఫిబ్రవరి 10th దాకా అన్నమాట. అంటే టోటల్ గా 47 days. 47 days ఏ లెవెల్లో అంటే అట్ విలేజ్ లెవెల్, అట్ వార్డ్ సెక్రటరీ లెవెల్, మెటర్నలీ అంటే ఎట కాన్స్టిట్యున్సీలో, డిస్ట్రిక్ట్ స్టేట్ లెవెల్స్ లో, అండ్ టు రికగ్నైజ్ ద టాలెంట్ ఆఫ్ ద స్పోర్ట్స్ పర్సన్స్ in rural areas as well. Rural areas and to compete on a national and international platform. That's one. Rural people potential ని తెలుసుకోవాలని, అంతేకాకుండా ఇన్ రూరల్ ఏరియాస్ లో సపోర్ట్ చేసి ఇంట్రడ్యూస్ చేశారు ఇలాంటి స్కీమ్స్. తర్వాత కంపీట్ ద నేషనల్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ వ్యాప్తంగా మన దేశం సో their main objective is to shape the system అన్నమాట. అంటే to encourage, to recognize the talent of the sports persons in rural areas and to compete on national international level. వీళ్ళు ఖచ్చితంగా ఇక్కడ కనుక బాగా వాళ్ళ శక్తి సామర్థ్యాలతో కనుక ఆడితే ఇవి తర్వాత ఫర్దర్ గా కూడా ఇంటర్నేషనల్ ని రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని అనౌన్స్ చేయడం జరిగింది. దట్స్ అ పాయింట్.